Shot, taken. भैया वो ना चलो नीचे जाओ, तुम्हारा ऊपर नहीं। It's okay.
Surprised. 10 o'clock also it's full. I didn't even book it yesterday because yesterday we met together for dinner. That's when I asked them. 4 of them said yes. So I blindly booked yesterday night only. I didn't even put the poll. I think we have to book at least 2 days before. Else this will also started, right? Yeah, maybe Wednesday, Thursday we have to book. How everyone is started like Our team also continuously. It is taking more time to get a point. when I came in the starting now Change, right? more If we get good new balls, right, I think game will be even more better. It is not bouncing, one ball is bouncing, one ball is not bouncing. So accordingly, they are not able to adapt. True, true. Or we can do one thing. I don't know if their boss. We did decathlon or something. Whenever we go, I'll buy some sets of balls. Every week we'll play with new ones only. in Amazon we can order. Amazon It's the same. Cheap. Game, huh? New set first. నా నంబర్ లేసేయండి. చంద్ర గారు, సంతోష్, వివేక్ అన్న, పాలు. ఓకే 3 2 నేను వివేక్ చంద్ర ఆయన 1 2 1 2 నేను 5 6 ఓకే 5 6 వాళ్ళిద్దరు మన ఇద్దరు ఓకేనా? ఆడగలుగుతారా లేదా బ్రేక్ తీసుకుంటారా? ఓ మీద వెళ్ళాలా? ఓకే నేను 5 6 ఓకే ఓకే. కానీ పవన్ గారు కొట్టాలి, 2-1 అన్న కొట్టాలి మనం. రెడీ లవాల్. ఫిఫ్టీన్ లవ్ రీసా. అరే ఛా 15 ఆల్. అన్నీ లొత్తగా ఉండే బాల్స్. 15 ఆల్. ఏదైనా గట్టిగా ఉందా? ఏదో ప్రాబ్లం. 15-30. 15-30. షార్ట్ అండి, వెరీ గుడ్ షాట్. కింద తగిలేసి గుడ్ షాట్ అండి. 15-40. Take. Leave it. Leave it. Wait. Go. 30-40.
ఆయనకి అన్నీ అందుబాటులో ఉండడం వల్ల 30-40 రెడీ 30-40 గేమ్ ఇక్కడ వస్తుంది. మీరు రెడీగా ఉండండి, ఎందుకైనా మంచిది. గుడ్ షాట్. అవుట్. ఇన్నా ఇది అవుట్, అది అవుట్ డైరెక్ట్ పడింది. నేను టచ్ కూడా చేయలేదు అందుకే. ఓకే, లవ్ 30. లవ్ 40. మరి 3-0 వెళ్ళిపోతుంది బాల్. మీరే Enough. 15 all. Short end. 40-15. 15. 40. మీరే వదిలేసి కొట్టండి. షార్ట్. చా ఉండండి ఒకసారి నేను ట్రై చేస్తా. ఈ స్మాష్లు కొట్టలేకపోతున్నా, ధైర్యం సరిపోవట్లే. కనీసం ప్లేస్ అన్న గేమ్ మేము 1-2 మేము మా 3-4 1-2 మేము 3-4 గేమ్ అయిపోయి 3 అయిపోయి 2-1 మీరు 3-4 ఓడిపోయినా పర్లేదు, టైట్గా వెళ్తే చాలు. ఏనండి లేదండి, ఈ ఇయర్ ఇంకెవరిని వద్దని అనుకుంటున్నాము. చూడాలి, అంటే మేము మోస్ట్లీ హాలిడేస్ టైంలో పిలిపిస్తే ఆ పాపకు కూడా పేరెంట్స్ ఉన్నట్టు ఉంటుంది అనేసి ఎప్పుడు పిలిచేది. అందువల్ల మామూలుగా డిసెంబర్ పిలిపిస్తాము. పాప పుట్టినరోజు 10th బర్త్డే ఉంది కాబట్టి. కానీ ఈసారి మేనేజ్ చేద్దామా అనేసి అనుకుంటున్నాం. అంత గాల్లోనే ఆడుతున్నారు. గుడ్ ట్రై అన్నా.
బయటికి పోవడం దగ్గర నీ బయటికి పోయేది కదా. ఇప్పుడు యాక్చువల్లీ అందరి మీద ఎక్కారు సార్ మీరు అంతంత కొట్టట్లే. ఇప్పుడు అదే కొంచెం బెటర్ అయింది గేమ్. అట్లీస్ట్ ఆ పైప్ గ్లాస్ మీద పైప్ అయింది తగలట్లే, కింద తగులుతుంది. స్మాష్లు కూడా ప్రతిసారి అందరూ కొట్టలేకపోతున్నారు. కంట్రోల్ ఈజీగా వస్తే ముందు కొట్టేసే వాళ్ళు అయితే గ్లాస్ తగిలేసేది. ఇప్పుడు కాస్త ఆ కంట్రోలే కావాలి. మెల్లమెల్ల కంట్రోల్ డెవలప్ అవుతా ఉన్నారు. షార్ట్ యాక్యురసీ వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. అవునా ఏండొచ్చు. ఇక్కడేం భయంలేండి దుబాయ్లో. వాళ్ళకి నిజంగా తెల్లవాళ్ళకి కొంచెం ధైర్యం ఎక్కువ ఉండదు. టేకన్ బాల్ గారు ఒకే గేమ్లో 2 టేకన్లు. బాల్ గారు మంచి టేక్స్ అండి, 2 మంచి టేక్స్. అంటే ఆ టైంలో మనం బాల్ మీద అయ్యి పెట్టుకొని ఉండడం ఇంపార్టెంట్. లాస్ట్ షాట్ ఎప్పుడు లాస్ట్ సెకండ్లోనే వస్తుంది. ముందే మనం పెట్టుకోవాల్సిన అవసరం పొజిషన్ కూడా. మనం ఒకసారి ఉంటుంది కదా ఇలా ఎత్తుకొని వెళ్ళిపోతాం, కొట్టేద్దాం అని అవసరం లేదు. అక్కడ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా దాన్ని బట్టి లాగచ్చు. అవి అవుట్ అన్నా, అవుట్ అదా, పర్లేదు. గేమా 1-1 2-0 2-0 ఒక్కటేనైంది. అమ్మో 2-0 అవుతుందని చెప్తున్నాడు ఆయన. షార్ట్ అన్న. వీళ్ళు తట్టన్న కొట్టాలండి, ఈ పేరుని కొట్టాలి మనం. టేకన్. ఆయన పాపం చాలా సేపటి నుంచి ఆపుకున్న షాట్ అది. ఒక్కసారి వచ్చే కొందికి బాగా కంట్రోల్ చేస్తుంది. అంటే ఆయనకి అది యాక్చువల్గా 30% 70% షాట్ అది. 7 సార్లు పోతుంది, అది 3 సార్లే తగ్గుతుంది ఇప్పుడు. కాబట్టి ఆ రిస్క్ ఎక్కువ. టేకన్ డైరెక్ట్. అది వీళ్ళు వాళ్ళని గెలిస్తే, అప్పుడు వీళ్ళ మీద గెలిస్తే వాళ్ళని గెలిచినంత ఆనందం ఉంటుంది నాకు. ఇంకా అంతకంటే ఏం చెప్పగలుగుతాం. వాళ్ళు మిమ్మల్ని కొట్టేస్తే వాళ్ళు మేము కొట్టేస్తాం, అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది అనేసి చెప్తున్నా ఇప్పుడే మా స్ట్రాటజీ. అవుట్ అయ్యా రాబా. ఆయన సెకండ్ సార్ చాలా జాగ్రత్తగా చేస్తారు. ఆ జాగ్రత్తలో పోతుంది ఒక్కోసారి.
అబ్బా పేషెన్స్ గేమ్ ఆడినారు అసలు అందరూ. ఫుల్ పేషెన్స్గా ఆడారు. పెద్ద షాట్కి పోకుండా జాగ్రత్తగా ఆడుకుంటూ వస్తున్నారు. మనం ఎప్పుడైతే అందరం నలుగురు ముందుకు వస్తామో అప్పుడు మన గేమ్ డెవలప్ అవుతూ వెళ్తుంది. డిఫెన్స్కి వెళ్ళిపోతున్నాం, ఏం చేయలేకపోతుంది. అవుట్ అవుట్ అవుట్. ఒకవేళ పొరపాటు ముందుకు వచ్చిన వెనక్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్యాడల్ యూట్యూబ్ చూసి నేర్చుకున్నామంటే వాళ్ళు ఏమంటున్నారంటే నెట్ పొజిషను కోల్పోవద్దు అంటున్నారు. ఆల్వేస్ కీప్ ద నెట్ పొజిషన్ అనేసి. మనం ఎప్పుడైనా నెట్ దగ్గర ఉండేదే అది ప్రైమ్ పొజిషన్ అంట. అది మిస్ చేసుకోవద్దండి, అది ఎప్పుడు మీద ఉండాలి. అవతల వాడికి ఉంచకుండా చేసుకోండి అంట. మనం వెనకాలే ఉంటున్నాం, వాళ్ళు వెనకాలే ఉంటున్నారు. బాగాలేదు చాలా. ఫార్టీలోంచి లాగుతున్నారు వాళ్ళు అసలు. 40 నుంచి రెండు వచ్చాయి ఇప్పుడు పాయింట్. ఇంకో 2 వస్తే వీళ్ళు గెలిచేస్తారు. గోల్డెన్ పాయింట్ అయిపోయి. ఎన్ని దూరం వస్తే గెలిచేసినట్టే. మొమెంటం. పాపం లవ్ నుంచి లాగారు. 2-1 ఓకే అండి. మీరు మమ్మల్ని 2-1, వాళ్ళు మిమ్మల్ని 2-1, వీళ్ళు మేము 2-1 కూడా సరిపోదు. బ్యాలెన్స్ కొట్టాలి ఇప్పుడు. అన్న ఎవరన్నా సర్వ్ మీరేనా? ఓకే అన్నీ వెనక్కి వేసుకోండి. బాలు గారు బాల్ వెనక్కి వేసాను. మీదే సర్వ్ అనేసి.